భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ అయోధ్యానగర్ పూర్తిగా నీట మునిగింది. ఇళ్లల్లోకి మోకాలి లోతు నీరొచ్చి చేరింది. కంటి మీద కునుకు లేకుండా ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. సమీప ప్రాంతంలో తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోటి విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురై ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్యానగర్ ఏదైతే ఉందో అక్కడ బసవతారక నగర్లో ఉన్నాం. ఇక్కడ ఒక ఇంటి వద్ద చూస్తే కనుక మోకాలు లోతులోకి నీరంతా కూడా చేరిపోయింది. దాదాపుగా లోపలికి వెళ్లేందుకు కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇల్లంతా కూడా పూర్తిగా మోకాలు లోతు పైగా నీటి మునిగిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇల్లులన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అందరూ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దామా. మీ ఇల్లమ్మ ఇది? మొత్తం నీళ్ళు వచ్చేసినాయండి. వచ్చేసి పండుకోవటానికి ఖాళీ కూడా లేదండి. ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే. ఎప్పుడైనా గతంలో ఏమైనా ఉందమ్మా ఇలాగ మొత్తం ఇల్లు లోపల నీళ్లు రావడం కానీ ఇలాగ ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు లేదండి, ఇప్పుడే రావటం. ఇంట్లో మొత్తం అంతా మునిగిపోయినట్టుంది. మరి దారుణంగా మీ ఇల్లు మొత్తం మునిగిపోయిందండి. పూర్తి స్థాయిలో నీట మునిగిపోయిన ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే కనుక దాదాపుగా మోకాళ్ళ లోతు నీరు పైన ఇక్కడంతా చేరిపోయింది. ఇక్కడ వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడం, మరోవైపున సమీపంలో ఉన్న బుడమేరు కాలువ పొంగి పొరలడంతో ఈ మొత్తం నీరంతా కూడా ఈ భారీ వర్షానికి ఇక్కడికి వచ్చి చేరినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరొక ఇల్లు కూడా చూద్దాం. ఇక్కడ దాదాపుగా ఇల్లులన్నీ కూడా లోపల ఉన్న ఫ్రిడ్జ్ కూడా నీట మునిగిపోయింది. అదే లోపల ఉన్న కూలర్ కూడా నీట మునిగిపోయింది. సిలిండర్ మునిగిపోయింది. అదేవిధంగా మనం చూస్తే కనుక టీవీ ఏదైతే ఉందో ఇక్కడ టీవీ స్టాండ్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ బట్టలు మునిగిపోయే పరిస్థితి ఉంటే ఈ విధంగా ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని దాని మీద ఒక బట్టలు కానీ లేదంటే కనుక ఇక్కడ దీన్ని పైన పెట్టుకున్న పరిస్థితి. ఇక్కడ పూర్తిగా మంచం మునిగిపోవడం పరిస్థితి ఉండడంతో బట్టలన్నీ కూడా దీని మీద వేసుకున్న పరిస్థితి. కృష్ణా వరదకి కరకట్ట ప్రాంతంలో ఎక్కువ మంది అక్కడ చాలా సఫర్ అయ్యే పరిస్థితి ఉండేది. గతంలో ఈ విధమైన పరిస్థితి కనిపించేది. కానీ ఈ విధంగా భారీ వర్షానికి ఎప్పుడు ఇటువంటి దుస్థితిని మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కోలేదు. మొదటిసారిగా ఈ విధంగా మోకాళ్ళ లోతు పైన నీటితోటి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా మోకాళ్ళ లోతు పైన నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఈ ప్రాంతంలో ఎక్కువగా మొట్టమొదటిసారిగా ఇటువంటి దుస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం అంటే గడిచిన 24 గంటలు దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఇంతటి రికార్డు స్థాయిలో వర్షపాతం దాదాపుగా 2-3 దశాబ్దాలుగా ఎప్పుడు కూడా విజయవాడలో ఎప్పుడు కురవలేదని చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో గడిచిన 24 గంటలుగా ఇంతటి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురిసిన కారణంగానే ఇంతటి దుస్థితి ఏర్పడింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వీరందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇంటి లోపల వీరు ఉండలేని పరిస్థితి నేపథ్యంలోనే తాత్కాలికమైన వసతి ప్రత్యేకంగా ప్రభుత్వం కల్పించాల్సినది వీరందరూ కోరుతున్నారు. ప్రస్తుతం ఈరోజు చూస్తే కనుక శనివారం, మరోవైపున రేపు ఆదివారం కాబట్టి ప్రభుత్వం తమకు సహాయం చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడి నుంచి నీటిని బయటకు తోడి తమకు ఆ నీటి నుంచి అంటే దాదాపుగా ఇళ్లలో నుంచి నీటిని బయటకు తోడడంతో పాటు మాకు తాత్కాలికమైన ఉపాధి, తాత్కాలికమైన వసతి కూడా కల్పించాలని వీరు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ అయోధ్యానగర్ నుంచి.